నమస్కారం. మనం మనం ఒక్కరితో ఒకరం ఎందుకు పోట్లాడుకుంటాం? ఈ ప్రశ్న చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా, కాని ఒక్కసారి ఆలోచిస్తే దీని లోతు చాలా ఎక్కువ. ఇది కేవలం దేశాల మధ్య జరిగే ఆ పెద్ద పెద్ద యుద్ధాల గురించే కాదు. మన ఆఫీసుల్లో, మన ఇళ్లల్లో, ఆఖరికి మన లోపల మనతోనే మనం చేసుకునే సంఘర్షణ. వీటన్నిటికీ వెనుక ఉన్న అసలు కారణమేంటి? ఈరోజు మనం సరిగ్గా ఇదే అంశాన్ని కొంచెం లోతుగా పరిశీలించబోతున్నాం. దీనికోసం మన దగ్గర ఒక ఆసక్తికరమైన ఆధారముంది. అదేంటంటే, వేల సంవత్సరాల క్రితం చెప్పబడిన ఒక చిన్న బౌద్ధ కథ. అవును, కాని కేవలం ఆ కథతోనే ఆగిపోకుండా ఆధునిక మనస్తత్వశాస్త్రం కూడా దీని గురించి ఏమంటోందో చూద్దాం. ఈ రెండింటిని కలిపి చూస్తే మనకేదైనా కొత్త కోణం దొరుకుతుందేమో. ప్రయత్నిద్దాం. సరే, మొదట ఆ కథలోకి వెళ్దాం. కథ పేరు కలహానికి మూలం మరియు శాంతికి మార్గం. ఇందులో ఆరామదండ అనే ఒక బ్రాహ్మణుడు గౌతమ బుద్ధుని శిష్యుడైన మహాకాత్యాయనుడిని ఒక సూటైన ప్రశ్న అడుగుతాడు. ఆ సంభాషణే ఈరోజు మన చర్చకు పునాది అనమాట. అవును, ఈ సంభాషణ వరణ అనే ప్రాంతంలో జరుగుతుంది. అక్కడ మహాకాత్యాయనుడు అనే ఒక బౌద్ధ భిక్షువు పర్యటిస్తుంటాడు. ఈ కథలో ఉన్న ఒక అందమేంటంటే, ఒక చాలా పెద్ద సార్వత్రికమైన ప్రశ్నకు ఇది చాలా సింపుల్గా స్పష్టంగా సమాధానమిస్తోంది. అంటే పైపై కారణాలు కాకుండా సమస్య యొక్క మూలాల్లోకి తీసుకెళ్తుంది. సరే, అయితే ఆ సంభాషణ ఎలా మొదలైందో చూద్దాం. ఈ ఆరామదండ అనే బ్రాహ్మణుడు మహాకాత్యాయనుడి దగ్గరకు వస్తాడు. వచ్చి గౌరవంగా నమస్కరించి ఇలా అడుగుతాడు: స్వామీ, రాజులు రాజులతో, సైనికులు సైనికులతో, చివరికి తల్లి కొడుకుతో, కొడుకు తల్లితో ఎందుకు కలహించుకుంటారు? అసలు ఈ గొడవలకు అంతం లేదా? ఎంత లోతైన ప్రశ్న చూడండి. నిజంగా అతను ఏ ఒక్క వర్గాన్ని వేలెత్తి చూపడం లేదు. సమాజంలోని ప్రతి స్థాయిలో ఈ సమస్య ఉందని అతను గుర్తించాడు. కరెక్ట్. అప్పుడు మహాకాత్యాయనుడిచ్చే సమాధానంలోనే అసలు కీలకమంతా ఉంది. ఆయన ఏ వర్గాన్ని, ఏ మతాన్ని, ఏ రాజకీయ సిద్ధాంతాన్ని నిందించడు. ఫలానా వాళ్ల వల్లే గొడవలు అని బయటికి కారణాలు అస్సలు చెప్పడు. బదులుగా ఆయన చాలా సూటిగా ఇలా అంటాడు: ఓ బ్రాహ్మణుడా, వీరందరూ ఐహిక సంపదలకు మరియు ఇంద్రియ సుఖాలకు బందీలు. వాటిపై ఉన్న వ్యామోహం, ఆసక్తే వారి మధ్య కలహాలకు కారణం. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక ప్రశ్న వస్తుంది. చెప్పండి. ఐహిక సంపదలు, ఇంద్రియ సుఖాల మీద ఆసక్తి వల్లే గొడవలంటే, మరి మానవ ప్రగతి సాధ్యమేనా? కొత్తది కనిపెట్టాలనే కోరిక, ఇంకా మంచిగా బ్రతకాలనే కోరిక, ఇవే కదా మనల్ని ముందుకు నడిపించేవి. అవును. మరి అన్ని కోరికలను ఒకే ఘాటున ఎలా కడతాం? ఇది కొంచెం గందరగోళంగా ఉంది కదా. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే మనం కొంచెం లోతుగా వెళ్ళాలి. సాధారణంగా మనం కోరిక అనే పదాన్ని అన్నింటికీ వాడేస్తాం. కానీ బౌద్ధ తత్వశాస్త్రంలో దీనికొక స్పష్టమైన విభజన ఉంది. ఓ, అలాగా? అవును. సంఘర్షణకు కారణమయ్యేది తృష్ణ. తృష్ణ అంటే దాహం, ఒక తీరని ఆశ, వ్యామోహంతో కూడిన పట్టుదల. నాకు ఇది కావాలి, ఇది నాది, ఇది లేకపోతే నేను లేను అనే భావన అన్మాట. ఇది అహంకారంతో ముడిపడి ఉంటుంది. ఓకే. మహాకాత్యాయనుడు చెప్తున్నది ఈ తృష్ణ గురించే. ఓకే. అంటే అన్ని కోరికలు తప్పు కాదు, వాటి స్వభావంలో తేడా ఉందన్నమాట. ఖచ్చితంగా. ఇంకొక రకమైన కోరిక ఉంటుంది. దాన్ని సంకల్పం లేదా ఛంద అనవచ్చు. అంటే ఒక మంచి లక్ష్యం వైపు మనల్ని నడిపించే ఆరోగ్యకరమైన ఆసక్తి. ఉదాహరణకు ఆరామదండకు సత్యం తెలుసుకోవాలనుంది. అది కూడా ఒక కోరికే, కాని అది తృష్ణ కాదు, అది జిజ్ఞాస, జ్ఞానం వైపు నడిపించే సంకల్పం. అర్థమైంది. ఒక డాక్టర్ రోగిని కాపాడాలనుకోవడం, ఒక శాస్త్రవేత్త కొత్తది కనుక్కోవాలనుకోవడం, ఇవన్నీ సంకల్పాలు. ఇవి ఇతరులకు హాని చేయవు, పైగా మేలు చేస్తాయి. కాని నేనే గొప్ప డాక్టర్ అవ్వాలి, నాకే నోబెల్ ప్రైజ్ రావాలి అనే అహంకారం ఎప్పుడైతే దానికి తోడవుతుందో అది తృష్ణగా మారిపోతుంది. అప్పుడు సంఘర్షణకు దారితీస్తుంది. ఇప్పుడు చాలా స్పష్టతొచ్చింది. అంటే సమస్య కోరికతో కాదు, ఆ కోరికతో ముడిపడి ఉన్న వ్యామోహం లేదా అటాచ్మెంట్తో. సరిగ్గా అదే. ఈ వ్యామోహం అనే మాట వినగానే నాకు మన సోషల్ మీడియాలో జరిగే గొడవలు గుర్తొస్తున్నాయి. చెప్పండి. ఒక రాజకీయ నాయకుడి మీదో, ఒక సిద్ధాంతం మీదో, చివరికి ఒక సినిమా హీరో మీద మనకున్న విపరీతమైన అభిమానం కూడా ఒక రకమైన వ్యామోహమే కదా. నిజమే. దానివల్ల కామెంట్స్లో ఎంత పెద్ద యుద్ధాలు జరుగుతాయో మనం చూస్తూనే ఉంటాం. మన అభిమాన హీరో సినిమా బాగోలేదనెవరైనా అంటే చాలు,
వాళ్ళ మీద వ్యక్తిగత దాడికి దిగుతాం. అవును. ఎందుకంటే మనం ఆ హీరోతో, ఆ ఐడెంటిటీతో మమేకమైపోయాం. సరిగ్గా పట్టుకున్నారు. మహాకాత్యాయనుడు వాడిన బందీలు అనే పదం అందుకే అంత శక్తివంతమైనది. బందీ అంటే స్వేచ్ఛలేనివాడు. అవును. మనం ఒక వస్తువుకో, ఒక అభిప్రాయానికో, ఒక వ్యక్తికో బందీ అయినప్పుడు మన ఆలోచనా స్వేచ్ఛను కోల్పోతాం. దాన్ని ఎవరైనా విమర్శిస్తే మనల్నే విమర్శించినట్టుగా భావించి ఎదురుదాడి చేస్తాం. నిజమే. మొన్న ఆన్లైన్ సేల్లో ఆ చివరి ఫోన్ కోసం నేను నా స్నేహితుడితో ఎంత వాదించానో గుర్తొస్తోంది. ఇద్దరం ఒకేసారి ఆర్డర్ పెట్టబోయాం. ఓహ్! ఒకరినొకరు కన్విన్స్ చేసుకోవడానికి ప్రయత్నించాం. అరగంట తర్వాత ఇద్దరం సిగ్గుపడ్డాం. ఒక ఫోన్ కోసం మన మధ్య ఎంత టెన్షన్ అవసరమా అని. ఆ, ఆ క్షణంలో ఆ ఫోన్ మీదున్న వ్యామోహం మా స్నేహాన్ని కూడా మరిచిపోయేలా చేసింది. ఈ కథలో చెప్పింది ఇదే కావచ్చు. మంచి ఉదాహరణ. ఇది వ్యక్తిగత స్థాయిలో. ఇక దీన్ని మనం సమాజ స్థాయికి విస్తరిస్తే, నా దేశం, నా మతం, నా జాతి అనే వ్యామోహాలు ఎంత పెద్ద సంఘర్షణలకు దారితీస్తాయో మనం చరిత్రలో చూస్తూనే ఉన్నాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే సాధారణంగా మనం గొడవ పడినప్పుడు తప్పు అవతలి వాళ్లదే అంటాం. వాడు అలా అనబట్టి నేను ఇలా అన్నాను అని నింద వేరే వాళ్ల మీద వేస్తాం. అవును, చాలా సహజమది. కాని మహాకాత్యాయనుడు ఆ తలుపును పూర్తిగా మూసేస్తున్నాడు. సమస్య యొక్క యాజమాన్యాన్ని, బాధ్యతను మనకే అప్పగిస్తున్నాడు. కారణం నీ లోపలే ఉంది, నీ వ్యామోహంలోనే ఉంది అని చెప్తున్నాడు. అవును, ఇది ఒక ఆధ్యాత్మిక లేదా తాత్విక వివరణ. అయితే మీరు ఇందాకన్నట్టు ఆధునిక మనస్తత్వశాస్త్రం కూడా దాదాపు ఇలాంటి నిర్ధారణకే వస్తోంది. కాని వాళ్ల పరిభాష వేరు. అదేంటి? సంఘర్షణకు సైకలాజికల్ కారణమేంటి? కాగ్నిటివ్ డిజోనెన్స్ థియరీ అని ఒకటుంది. లియోన్ ఫెస్టింగర్ అనే సైకాలజిస్ట్ దీన్ని ప్రతిపాదించారు. కాగ్నిటివ్ డిసోనెన్స్. అవును. దాని ప్రకారం ఒక వ్యక్తికి రెండు పరస్పర విరుద్ధమైన నమ్మకాలు, ఆలోచనలు లేదా విలువలు ఉన్నప్పుడు, లేదా వాళ్ల నమ్మకాలకు విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు వారిలో ఒక రకమైన మానసిక అసౌకర్యం మొదలవుతోంది. ఒక అంతర్గత సంఘర్షణ. అంటే మనస్సులో ఒక రకమైన గందరగోళం అన్నమాట. దీనికి బయట జరిగే గొడవలకు సంబంధమేంటి? ఆ అంతర్గత సంఘర్షణను, ఆ అసౌకర్యాన్ని తగ్గించుకోవడానికి మనిషి ప్రయత్నిస్తాడు. దానికొక మార్గం తన ప్రవర్తనను మార్చుకోవడం. కాని చాలాసార్లు అది కష్టం. అప్పుడు రెండో మార్గాన్నెంచుకుంటాడు, తన ప్రవర్తనను సమర్థించుకోవడం. అందుకోసం ఇతరులను నిందించడం లేదా తన నమ్మకానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై దాడి చేయడం చేస్తాడు. ఒక ఉదాహరణ చెప్తారా? తప్పకుండా. తాను చాలా నిజాయితీపరుడని బలంగా నమ్మే వ్యక్తి ఆఫీస్లో ఒక చిన్న తప్పు చేశాడు అనుకుందాం. ఇప్పుడు అతని నమ్మకానికి, నేను నిజాయితీపరుడని, అతని చర్యకు, నేను తప్పు చేశాను మధ్య సంఘర్షణ మొదలవుతుంది. దాన్ని తట్టుకోలేక, నా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను అలా చేయించాయనో, నా పై అధికారి నన్ను కావాలనే ఇరికించాడనో ఇతరులపై నిందవేస్తాడు. ఓకే. ఈ క్రమంలో వారితో గొడవ పడతాడు. అద్భుతం. అంటే మహాకాత్యాయనుడు చెప్పిన వ్యామోహం ఒక వస్తువు మీదైతే, ఈ కాగ్నిటివ్ డిసోనెన్స్ అనేది మన గురించి మనకున్న ఒక నమ్మకం మీద, ఒక ఐడియా మీద ఉన్న వ్యామోహం వల్ల వస్తోందన్నమాట. సరిగ్గా అదే. నేను మంచివాడుని లేదా నా అభిప్రాయమే కరెక్ట్ అనే ఐడియాకు మనం బందీ అయినప్పుడు, దానికి భంగం కలిగితే అంతర్గత సంఘర్షణ మొదలై అది బయటి కలహంగా మారుతోంది. కరెక్ట్. రెండు వెణివీరు మార్గాల్లో ప్రయాణించినా చివరకు రెండూ ఒకే చోటికి చేరుకుంటున్నాయి. సమస్య మూలం మన అంతర్గత ప్రపంచంలోనే ఉంది. మన నమ్మకాలు, మన వ్యామోహాలు, వాటిని మనం పట్టుకుని వేలాడే విధానంలోనే ఉంది. సరే, సమస్య ఏంటో, దాని మూలాలు ఎక్కడున్నాయో అర్థమైంది. మరి పరిష్కారం? మళ్లీ కథ దగ్గరికే వద్దాం. ఆరామదండ కేవలం కారణం తెలుసుకుని ఆగిపోలేదు. ఓహో, కారణమిదా అని అనుకుని వెళ్ళిపోలేదు. అతను పరిష్కారం కోసం వెతికాడు. తర్వాతేమడిగాడు? అతను ఇలా అడిగాడు, స్వామీ, ఈ బంధనాల నుండి, ఈ వ్యామోహాల నుండి పూర్తిగా విముక్తి పొందినవారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా? ఆ మార్గాన్ని బోధించేవారు ఎవరైనా ఉన్నారా అని. అంటే తెలుసుకోవాలన్న తపన అతనిలో చాలా బలంగా ఉంది. అవును. దేనికి మహాకాత్యాయనుడు ఉన్నారు. ఉత్తరాన శ్రావస్తీనగరంలో నివసిస్తున్న గౌతమ బుద్ధుడు ఈ బంధనాలన్నింటినీ ఛేదించి విముక్తి పొందారు. ఆయనే సరైన మార్గాన్ని చూపగలరు అని చెబుతాడు. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఒకటి, మహాకాత్యాయనుడి వినయం. నిజమే. తనకు సమాధానం తెలిసినా ఆ మార్గాన్ని ఆచరణలో చూపించే అంతిమ గురువు బుద్ధుడేనని చెప్పడం. రెండు, అతను కేవలం సమాధానం చెప్పి వదిలేలేదు. ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ వైపు, ఒక మార్గదర్శి వైపు దారి చూపించాడు. అవును.
ఇది చాలా చాలా ముఖ్యం. సమస్యను విశ్లేషించడం ఒకెత్తైతే, ఆ సమస్యను అధిగమించే పద్ధతిని అందించడం మరో ఎత్తు. ఒక టెక్నాలజీలాగా. కరెక్ట్. మహాకాత్యాయనుడు ఒక డయాగ్నోస్టిక్ డాక్టర్లా సమస్యను విశ్లేషించి సరైన చికిత్స కోసం ఒక స్పెషలిస్ట్ దగ్గరకు, అంటే బుద్ధుని దగ్గరకు పంపించాడు. ఆ తర్వాత కథ ఏమవుతుంది? కథ ప్రకారం ఆ తర్వాత ఆరామదండా శ్రావస్తికి వెళ్లి బుద్ధుని బోధనలు విని చివరకు తను కూడా ఒక భిక్షువుగా మారి జ్ఞానమార్గంలో పయనిస్తాడు. అంటే జ్ఞానం కేవలం వినడమే కాదు, దాన్ని ఆచరణలో పెట్టడం, ఒక జీవన విధానంగా మార్చుకోవడం కూడా అంతే ముఖ్యమని ఈ ముగింపు చెబుతుంది. అవును. మన ఆధునిక పరిభాషలో చెప్పాలంటే కేవలం సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు చదివితే సరిపోదు, అందులోని సూత్రాలను మన జీవితంలో ఆచరించాలి. ఖచ్చితంగా. మనల్ని సరైన మార్గంలో నడిపించే ఒక గైడ్ అవసరం. ఆ గైడ్ ఒక వ్యక్తి కావచ్చు, ఒక పుస్తకం కావచ్చు, ఒక థెరపిస్ట్ కూడా కావచ్చు. ఎవరైనా కావచ్చు. ఆ మార్గదర్శిని గుర్తించడం, వారి సూచనలను శ్రద్ధగా పాటించడం చాలా ముఖ్యం. ఆరామదండ కథలో అతను సరైన ప్రశ్న అడిగాడు, సరైన వ్యక్తిని అడిగాడు, మరియు చూపిన సరైన మార్గాన్ని అనుసరించాడు. అందుకే అతను తన లక్ష్యాన్ని చేరుకోగలిగాడు. అంటే మొత్తం మీద చూస్తే ఈ చిన్న కథ, దాని వెనకున్న సైకాలజీ మనకు కొన్ని చాలా ముఖ్యమైన సూత్రాలను అందిస్తున్నాయి. ఒక గొలుసుకట్టును చూపిస్తున్నాయి. తృష్ణ అంటే వ్యామోహంతో కూడిన కోరిక, అది బంధనానికి దారితీస్తుంది. అంటే అటాచ్మెంట్, అది సంఘర్షణకు దారితీస్తుంది. అవును. మహాకాత్యాయనుడు ఆ మొదటి లింకును పట్టుకున్నాడు. బుద్ధుని దగ్గరకు వెళ్లమని చెప్పడం ద్వారా ఆ గొలుసును ఎలా తెంచాలో నేర్చుకోమని సూచించాడు. అలాగే కాగ్నిటివ్ డిసోనెన్స్ థియరీ కూడా ఇలాంటి గొలుసునే చూపిస్తోంది కదా. నిజమే. దృఢమైన నమ్మకం, దానికి విరుద్ధమైన చర్య, అంతర్గత సంఘర్షణ, దాని తగ్గించుకోవడానికి ఇతరులను నిందించడం, చివరికి బాహ్య సంఘర్షణ. ఈ రెండు నమూనాలను పరిష్కారం బయట లేదు, లోపలే ఉంది. అవును. మనల్ని మనం అర్థం చేసుకోవడంలో, మన ఆలోచన సరళిని గమనించడంలో ఉంది. ఈరోజు మనం సంఘర్షణ ఎందుకు పుడుతుంది అనే ఒక ప్రాథమిక ప్రశ్నతో మొదలుపెట్టాం. దాని మూలాలు మన వ్యామోహాలలో, మన నమ్మకాలలో ఎంత బలంగా పాతుకుపోయాయో తెలుసుకున్నాం. ఈ కథ వేల సంవత్సరాల క్రితం చెప్పబడినా దానిలోని సత్యం ఈనాటికి, ఈ క్షణానికి కూడా అంతే వర్తిస్తుంది. ఈ చర్చ ముగించే ముందు శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచన. చెప్పండి. మనం ఇప్పటివరకు వ్యక్తుల మధ్య, సమూహాల మధ్య జరిగే సంఘర్షణ గురించి మాట్లాడాం. కానీ మన లోపల ప్రతి ఒక్కరి లోపల కూడా ఒక నిరంతర సంఘర్షణ జరుగుతూ ఉంటుంది కదా. అవును. ఉదాహరణకు, స్వేచ్ఛగా ఉండాలనే కోరిక ఒకవైపు, భద్రంగా ఉండాలనే కోరిక మరోవైపు. లేదా ఆరోగ్యంగా ఉండాలని బలంగా కోరుకుంటూనే రుచికరమైన జంక్ ఫుడ్ తినాలనే కోరిక. నిజమే, రోజూ జరిగేదేది. ఇలాంటి పరస్పర విరుద్ధమైన కోరికలకు మనం బన్నీ అయినప్పుడు మన లోపల జరిగే ఈ అంతర్యుద్ధాన్ని మనం ఎలా పరిష్కరించుకోవాలి? బహుశా బయటి ప్రపంచంలో శాంతిని స్థాపించడానికి ముందు మన లోపల శాంతిని నెలకొల్పుకోవడం మొదటి అడుగేమో. దీన్ని గురించి ఆలోచించండి.